సాధనకు స్వాగతం. ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. గత 2 వారాలుగా మనం కార్యక్రమాన్ని చేసుకోలేకపోయాం. కారణం ఏంటంటే మా పెద్ద కుమారుడి వివాహం జరిగింది. ఆ కారణంగా కొంచెం బిజీగా ఉండటం వల్ల ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకోలేకపోయాం. కార్తీక పౌర్ణమి అనేటటువంటిది చాలా విశిష్టమైనటువంటి రోజు ఇవాళ. ఎందుకు కార్తీక పౌర్ణమిని అంత విశిష్టంగా మనకు పెద్దలు అందించారు? ఈ కార్తీక పౌర్ణమి ఎందుకు అని మనం తెలుసుకోవాలనుకుంటే దానికి కావాల్సినటువంటి ఎంతో ఆస్ట్రలాజికల్ ఫినామినా అనేటటువంటిది ఉంటుంది. మన భారతీయ ప్రాచీన సాంప్రదాయంలో మన ఋషులు మనకు అందించినటువంటి ఎన్నో రకాలైనటువంటి పండుగలు, ఎన్నో విశేషాలు, వీటన్నిటికీ కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే సూర్యచంద్రుల గమనాన్ని ఆధారం చేసుకుని మనకి ఈ కార్యక్రమాలను కానీ లేదంటే పండగలు కానీ వీటన్నిటినీ కూడా మనకు పెద్దలు అందించారు. ఆ కారణంగా మనం ఎన్నో రకాలైన పండగలు, చిన్న పెద్ద అనేక రకాలైనటువంటి పండగలు చేసుకుంటున్నాం. ప్రతి పండగకి కూడా లేదంటే ప్రతి పర్వదినానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విశిష్టత అనేటటువంటిది ఉంటుంది. లేకుండా ఊరికే ఏదో యాదాలాపంగానో యాదృచ్ఛికంగానో అలా ఏర్పాటు చేయటం అనేటటువంటిది జరగలేదు. ఇప్పుడు మనం జరుపుకుంటున్నటువంటి ఈ కార్తీక పౌర్ణమి అనేటటువంటిది కార్తీక మాసానికి ఎంతో విశిష్టమైనటువంటిది. కార్తీక మాసం అంటే మనం గణపతి ప్రార్థన తర్వాత, అమ్మవారి పూజలు పూర్తయిన తర్వాత, అంటే గణపతి అనేటటువంటి ఆ తత్వాన్ని మనం ఫస్ట్ మొదలుపెట్టి అక్కడి నుంచి దుర్గా అమ్మవారి పూజలు తర్వాత మనం దీపావళి లక్ష్మీ అమ్మవారి పూజ చేసుకొని దీపావళి అమావాస్య అయిపోయిన తర్వాత మనం కార్తీక మాసంలోకి ప్రవేశించి ఈ రెండు కూడా శరద్ ఋతువులో వస్తాయి. 6 ఋతువుల్లో మనకి ఉన్నటువంటి 2 మాసాల చొప్పున 12 మాసాలు. ఈ విధంగా మనకి ఎన్నో రకాలైన క్యాలిక్యులేషన్స్ మన వాళ్ళు అందించారు. చెప్పుకుంటూ పోతే మనం దాని మీదే చాలాసేపు అయిపోతూ ఉంటుంది మనకి. ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్తీక పౌర్ణమి అనేటటువంటి దాని విశిష్టత ఏమిటి అని గనక మనం ఒకసారి ఆలోచించినట్లయితే, ఈ రోజున చంద్రుడు వృషభ రాశిలో ఉంటాడు, కృతికా నక్షత్రంతో ఉంటాడు. అలాగే సూర్యుడు వృశ్చిక రాశిలో ఉంటాడు. ఈ వృశ్చిక రాశి అనేటటువంటిది జ్యోతిష్ శాస్త్రంలో 8వ రాశి. 8 అనేటటువంటి దాన్ని 8వ భావాన్ని మరణానికి సంబంధించిందిగా చెప్తారు. మరణం అంటే చనిపోవటం కాదండి, భౌతిక తత్వం నుంచి సూక్ష్మతత్వంలోకి ఎదగటంగా మనం భావించాలి. అంటే మనం చేస్తున్నటువంటి సాధనని సూక్ష్మతత్వంలోకి మనం తీసుకువెళ్ళేటట్టుగా మన సాధన అనేటటువంటిది ముందుకు సాగాలి. ఎప్పుడైతే మన సాధన అలా సూక్ష్మంలోకి ప్రయాణం చేస్తూ ఉంటుందో, సూక్ష్మమే భౌతికానికి ఆధారము అనేటటువంటిది మనకు తెలుస్తుంది. అలాంటి ప్లేస్లో ప్రస్తుతం సూర్యుడున్నాడు. అంటే ఆత్మ సూక్ష్మతత్వం వైపుకి మరింత లోతుగా వెళ్ళింది. దీనికి ముందు సూర్యుడు తులారాశిలో ఉన్నాడు. తులారాశిని సూర్యుడికి నీచగా చెప్తారు. అంటే అక్కడ నీచభంగం చెందుతాడు. అక్కడి నుంచి కదిలి సూక్ష్మతత్వంలోకి ప్రవేశించాడు. ఇక్కడి నుంచి మరింత ముందుకు జరిగి ధనుర్రాశిలోకి, ఆ తర్వాత మకర రాశిలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తాడో మళ్ళీ మకరం దగ్గర నుంచి మరొక అయనం ప్రారంభం అవుతుంది. అంటే సూర్యుడు ఉత్తరాయణంగా ప్రయాణం చేయటం అనేటటువంటిది మకర రాశిలోకి ప్రవేశించిన తర్వాత జరుగుతూ ఉంటుంది. ఈ మకర రాశి ప్రవేశం అనేటటువంటిది సాయన సిద్ధాంతం ప్రకారం డిసెంబర్ 21 నుంచి జరుగుతుంది. మామూలుగా మనకి మకర సంక్రమణం అనేటటువంటిది జనవరి 14వ తారీఖు నాడు మనం సంక్రాంతి సందర్భంగా మనం అది చేసుకుంటూ ఉంటాం. ఇలా ప్రతిదానికి కూడా ఒక విశిష్టమైనటువంటి ఒక ప్రత్యేకత ఉంది. సో ఇక్కడ మనకి వృషభంలో చంద్రుడు, అలాగే వృశ్చికంలో సూర్యుడు, వీరిద్దరూ కూడా ఎదురుబదురుగా ఉంటారు. 180 డిగ్రీలలో ఉంటారు. అలా ఉన్నప్పుడు సూర్యుని యొక్క కాంతి చంద్రుడి మీద పరిపూర్ణంగా ప్రతిబింబిస్తుంది. అంటే ఆత్మతత్వము మన యొక్క మనస్తత్వం మీద పూర్తిగా ప్రతిబింబిస్తుంది. ఎప్పుడైతే ఆ విధమైనటువంటి ప్రతిబింబం జరిగిందో మనలో ఆత్మే మనస్సు మీద ప్రతిబింబిస్తాడు. అంటే ఆత్మ అనేటటువంటి తత్వం, అంటే నేను అనేటటువంటి పరిపూర్ణమైనటువంటి తత్వం మనం అనుకునేటటువంటి మనస్సు మీద ప్రతిబింబించడం వల్ల ప్రపంచంలో మనం ఎలా ఉండాలి, ఒక పూర్ణత్వంతో మనం ప్రకాశించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ వృషభంలో చంద్రుడికి ఉచ్చగా మనకి జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. వృషభంలో ఉచ్చగా రోహిణీ నక్షత్రంతో ఉన్నటువంటి సూర్యుడిని ఉచ్చగా చెప్తారు. ఈ రోహిణి అనేటటువంటిది ఈ వృషభం యొక్క కన్నుగా మనకి జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది కూడా. అయితే
చంద్రుడు ఇలా ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవటం అంటే మనసు అత్యున్నత స్థితిలో ఉన్నట్టుగా. ఎందుకు మనస్సు? చంద్రమా మనసో జాత చక్షో సూర్యో జాయత అనేటటువంటిది మనకి పురుష సూక్తం అందిస్తుంది, మనకి వేదం చెప్పేటటువంటి విషయం. అటువంటి మనస్సు అత్యున్నతమైన స్థితిలో ఉంటుంది. ఇక్కడ వృషభం అంటే, వృషభం అనగా మామూలుగా మనకి నంది అని చెప్తారు. ఈ నందిని ఎక్కినవాడు శివుడు. ఈ శివుని శిరస్సుపై ఉన్నటువంటి వాడు చంద్రుడు. వీటన్నిటికీ సిగ్నిఫికెన్స్ ఉంది. ఈ నంది వృషభం అనేటటువంటిది ఎందుకు చెప్తారు అంటే వాక్కుగా చెప్తారు. వృషభం అనేటటువంటిది వాక్కు. శ్వాస పీల్చినటువంటి వాడు ఎప్పుడైతే మాట్లాడటానికి కావలసినటువంటి ఆ శబ్ద తరంగాల్ని అందించేటటువంటిది ఋషభం. ఆ వృషభం ఆధారంగా దానిని అధిష్ఠించి ఉండేటటువంటిది శివతత్వం. ఆ శివతత్వాన్ని పైన చంద్రుణ్ణి శివుడు అలంకారంగా ధరించాడు. చంద్రుడికి కళలుంటాయి, క్షీణ వృద్ధి కళలు అనేటటువంటి ఉంటాయి. ఇవన్నీ డిఫరెంట్ సింబాలిజమ్స్ మనకి ఉంటూ ఉంటాయి అన్నమాట. అటువంటి సందర్భంలో శివుణ్ణి ఎందుకు పూజిస్తాం? అది కూడా మనకు తెలియాలి కదా. చంద్రుడు ఉచ్చలో ఉన్నాడు కాబట్టి చంద్రుడిని ధరించినటువంటి వాడు శివుడు. అలాగే కాదు, ఆయన మృత్యుంజయుడు కూడా, మరణాన్ని దాటించేటటువంటి వాడు శివుడు. మనకి మృత్యుంజయ స్తోత్రం తెలుసు కదా. మనకి మార్కండేయ మహర్షి యొక్క చరిత్ర కనుక మనం చదువుకున్నట్లయితే మార్కండేయ చరిత్రలో శివుడు మార్కండేయుడిని ఎలా మృత్యుంజయుడి చేశాడు అనేటటువంటిది మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ కార్తీక మాసంలో కార్తీక మాసం అనగానే కృత్తికా నక్షత్రం గురించి మాట్లాడుకోవాలి. మనకి కృత్తికలో అనగానే మనకి ఆకాశంలో ఉన్నటువంటి తారకల గురించి మనం మాట్లాడుకోవాలి. అలాగే సప్తఋషి మండలం గురించి మాట్లాడుకోవాలి, తారకల గురించి మాట్లాడుకోవాలి. మరి కృత్తికలు అనేటటువంటి వృషభ రాశిలో మనకు కనపడతాయి. మనం రాత్రిపూట బాగా చీకటిగా ఉన్నప్పుడు మనం ఎక్కడైనా ఊరు బయటకి ఈ సిటీ లైట్స్ రిఫ్లెక్షన్ లేనటువంటి ప్లేసులు కనుక మనం వెళ్ళి చూసినట్లయితే మనకి వృషభ రాశి వైపు మనకి ఇప్పుడు చాలా ఈ ఐఫోన్స్ లో కానీ మనకు ఉన్నటువంటి ఆండ్రాయిడ్ ఫోన్స్ లో కానీ కొన్ని యాప్స్ వచ్చినాయి. ఆ యాప్స్ లో ఏంటంటే మనం ఆకాశంలో ఇలా చూపించినప్పుడు అక్కడ కనపడుతున్నటువంటి నక్షత్రాలు, నక్షత్ర మండలాలు, వాటి పేర్లు అవి ఎలా ఉంటాయి, మరి అలాగే ఏ రాశి ఎక్కడ ఉంది, ఇలా వాటి యొక్క ఆకారాలు ఎలా ఉన్నాయి, ఇలా రకరకాలుగా మనకు చూపించేటటువంటి యాప్స్ కూడా మనకు వచ్చినాయి. అటువంటి ఒక యాప్ను కనుక మనం తీసుకొని వృషభ రాశి వైపు కనుక మనం కనుక చూసినట్టయితే అక్కడ మనకి కృత్తికా మండలం కనపడుతుంది. అది మనం నేకెడ్ ఐతో కూడా మనం చూడొచ్చు, మామూలుగా మన కంటితో. అది ఎలా ఉంటుంది? ఏదో ఒక క్లౌడిష్ గా ఉండి అక్కడ కొన్ని నక్షత్రాలు కనపడతాయి. నిజానికి బయటికి కనపడే 6 నక్షత్రాలే, కానీ 7వది అదృశ్యంగా మనకు ఉంటుంది. ఈ 7 నక్షత్రాలని సప్తస్వరాలతో పోలుస్తారు. ఆ సప్తస్వరాల్లో ఉన్నటువంటి దాన్ని ఈ మనలో ఉన్నటువంటి 7 సప్త కేంద్రాలతోటి, అంటే షట్చక్రాలు సహస్రంతో, అలాగే ఈ 6 కనపడుతూ 7వదైనటువంటి సహస్రారంతో, మనలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి శక్తులతోటి, వాటికి అధిష్టానమైనటువంటి షణ్ముఖుడుగా కూడా మనకి రకరకాలుగా కథలు ఉన్నాయి. వీటన్ని సింబాలిజం. ఏదో చెప్పేశారండి, అప్పుడు అలా చెప్పారండి, ఇలా చెప్పారండి, ఏదో వాళ్ళకి అర్థమైనంతలో వాళ్ళకి అంత సైంటిఫిక్ నాలెడ్జ్ లేదండి, మరి అవన్నీ మనం ఎలా నమ్ముతామండి అని మాట్లాడేటటువంటి వాళ్ళు కూడా మన చుట్టూతా ఉంటారు. కానీ ఎవరైతే సాధనలో ముందుకు వెళ్ళాలి, ఆ సాధనలో తాను పొందినటువంటి జ్ఞానాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకొని ఆనందానుభూతిని పొందుతూ తాను ముందుకు వెళ్ళాలనుకునేటటువంటి వాడు అలా మాట్లాడే వాళ్ళని ఏమీ కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. తన సాధన తాను చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. ఇందులో ఉన్నటువంటి సింబాలిజం ఏంటి, ఆ సింబాలిజంలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి ఆ విశిష్టత ఏంటి, ఎందుకు చెప్పారు ఇలా చెప్పడానికి గల ప్రధాన కారణం ఏంటి అని మనం కనుక ఆలోచిస్తే మనకు తెలుస్తూ ఉంటుంది. లేకపోతే ఇవంతా కాక్ అండ్ బుల్ స్టోరీస్ లాగా అనిపిస్తాయి. మొన్న ఎవరో మాట్లాడుతున్నారు, సంస్కృతం అనేది నిన్న మొన్నటి లాంగ్వేజ్ ఏనండి, అది ఏదో పెద్ద 5,000 సంవత్సరాలు 10,000 సంవత్సరాలు అని ఊరికే హిస్టారికల్ గా రాసేశారండి, అంతేం లేదండి అని మాట్లాడిన వాడిని కూడా నేను విన్నాను. దాన్ని ఏం చేయలేం, ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి కూడా తాను ఒక లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది. ఆ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ని బట్టి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. లెట్ దెమ్ స్పీక్, నో వరీస్. అయితే మనకి కుమారస్వామి జననం అనేటటువంటిది రామాయణంలో వస్తుంది. దాని వెనుక కూడా ఎంతో సింబాలిజం ఉంటుంది. అవన్నీ మనం చదువుకున్నప్పుడు ఎలాగైతే శివ తేజస్సును భరించలేక అగ్నికి ఇవ్వటం, అగ్ని నుంచి వాయువుకి ఇవ్వటం, వాయువు నుంచి గంగాదేవికి ఇవ్వటం, గంగాదేవి దగ్గర నుంచి ఆవిడ అలా రెల్లు పొదల్లో ఆ తేజస్సును వదిలేయటం, తర్వాత అక్కడ కుమారస్వామి జననం జరగటం. ఆ కుమారస్వామి ఎప్పుడైతే జననం జరిగాడో అక్కడ రకరకాలైనటువంటి లోహాలు పుట్టినాయి అని చెప్పేసి చెప్తారు. ఆ తర్వాత కృత్తికలు పాలివ్వటం, అలా కృత్తికలు పాలివ్వటం, ఒక్కసారిగా కృత్తికలు అందరూ వచ్చి పాలివ్వటం వల్ల తాను కార్తికేయుడైనట్లుగా కృత్తికా
అనేటటువంటిది కార్తికేయుని పేరు ఆయన తీసుకున్నట్లుగా ఇవన్నీ మనకి రకరకాలైనటువంటి సింబాలజీస్ మనకి చెప్తారు. అలాగే మనం చూస్తున్నటువంటి సూర్యగోళం కాకుండా మనకున్నటువంటి 7 సప్త ఋషులు అనేదైతే ఉంటారో వాళ్ళు 7 కూడా 7 చాలా అద్భుతమైనటువంటి సూర్యకేంద్రాలుగా మనకి సూర్యమండలాలుగా వెలుగొందుతూ ఉంటాయని చెప్తారు. ఈ కృత్తికలు అలాగే ఈ సప్తర్షి మండలాలు మన గ్రేట్ బేర్ అని చెప్తారు మనకి. ఇవన్నీ నేను ఎందుకు సార్ ఇవన్నీ? ఇది జ్ఞానం వల్ల మనలో ఒక వికాసం కలుగుతుంది. ఆ వికాసం ఎప్పుడైతే మనకు కలిగిందో మనకి ఇంకొంచెం తెలుసుకోవాలన్నటువంటి జిజ్ఞాస పెరుగుతుంది. ఆ జిజ్ఞాస వల్ల మన సాధన ముందుకు సాగుతుంది. జిజ్ఞాస లేకపోతే మనకి సాధన ముందుకు సాగదు. ఆ క్యూరియాసిటీ ఉండాలి. ఇది నేను తెలుసుకోవాలి. ఏదైనా ఒక విషయం తెలుసుకున్నప్పుడు ఒక రకమైనటువంటి అనుభూతి మనకు అందుతుంది. ఆ అనుభూతి ఒక రకమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది. ఆ ఆనందంలో మరింత ముందుకు మనం వెళ్తాం. అందుకోసం మనం ఇవన్నీ మనం తెలుసుకుంటూ ఉన్నాం అనమాట. అలాగే ఈ సప్త ఋషులు అనేటటువంటి 7 ఆధ్యాత్మిక సూర్యులు ప్లస్ వాళ్ళ శిష్యులు ఒక 5 కలిపి 7 + 12. ఈ 12 మంది కూడా ఇంకొక కేంద్రం చుట్టూ తిరుగుతారని, ఆ కేంద్రం ఇంకొక కేంద్రం చుట్టూ తిరుగుతుందని ఇలా రకరకాలుగా మనకి ఎంతో మంది చెప్పారు. మీరు ఎప్పుడైనా ఎవరికైనా మీకు ఓపిక ఉండి చదువుకోవాలి అనుకుంటే ఈసోట్రిక్ ఆస్ట్రాలజీ అనేటటువంటి పుస్తకాన్ని ఆలిస్ బెయిలీ అనేటటువంటి ఒక బ్రహ్మవాదిని ఆవిడ రాసింది. ఆ పుస్తకం ఆవిడికి అందులో ఉన్నటువంటి జ్ఞానాన్ని అందించినటువంటి మహర్షి జ్వాలాకూల మహర్షి. ఈ జ్వాలాకూల మహర్షి మరి హిమాలయ గుహల్లో ఉండి ఆవిడ అమెరికాలో ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు టెలిపతిక్గా ఆవిడతో ఒక లింకప్ ఏర్పాటు చేసుకుని ఆవిడకి అందించవలసినటువంటి జ్ఞానాన్ని అందిస్తూ ఆవిడ ఎప్పుడైనా నాకు రిఫరెన్స్ కావాలి అని అనిపిస్తే ఆయన హిమాలయ గుహల్లో ఆయన కిటికీలో ఒక పుస్తకం తెరిస్తే ఆవిడ అమెరికాలో కూర్చొని ఆ పుస్తకం రాస్తున్నప్పుడు ఆవిడకి ఆ పుస్తకంలో ఉన్నటువంటి రిఫరెన్స్ కనపడటం, ఆవిడ ఆ రిఫరెన్స్లు రాయటం జరిగింది అని మనకు పెద్దలు అందించారు. ఇవి మేము నమ్మం అన్న వాళ్ళకి నమస్కారం, మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దట్ ఈస్ కామన్, ఉంటారు మనకి. సో ఆవిడ చెప్తుందనమాట, మన భూమిపై ఉన్నటువంటి జీవులందరికీ కూడా సప్తర్షి మండలం అనేటటువంటి ఈ ఆధ్యాత్మిక సూర్యుడు, స్పిరిచువల్ సన్స్ అంటారు వాళ్ళని. అలాగే కృత్తికలు కూడా, కృత్తికలు అంటే మనకి ప్లియర్డ్స్ అని ఏదో చెప్తారు, మేబీ ప్రొనౌన్సియేషన్ రాంగ్ ఉండొచ్చు. సో వాళ్ళు కూడా కలిపి వీళ్ళందరూ కూడా ఈ భూమికి ఎప్పుడూ జ్ఞానాన్ని అందిస్తూ ఉంటారనమాట. అయితే వీళ్ళకి మనకి లింకప్ ఎక్కడ ఉంటుందండి? అది కూడా ప్రశ్న మనకి తెలియాలి కదా. మనలో ఉన్నటువంటి సహస్రారము 6 కేంద్రాలు, షట్చక్రాలు అని చెప్తాం కదా మనం. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ అనే 6 చక్రాలు పైన మన శిరస్సు పైన ఉండేటటువంటి సహస్రార చక్రం. వీటికి దానికి లింకప్స్ ఉంటాయి. ఇవన్నీ మళ్ళీ చెప్తున్నా, సాధనలో ఉన్నటువంటి వాళ్ళు, జిజ్ఞాసులై ఇవన్నీ తెలుసుకోవాల్సినటువంటి వాళ్ళు అందించినటువంటి విషయాన్ని మరికొంత లోతుల్లో తెలుసుకోవడానికి వాళ్ళు మరింత దానికి రీసెర్చ్ చేయాలన్నమాట. కాబట్టి ఇలా రకరకాలైనటువంటి వాటిని మనకి ఈ రామాయణంలో చెప్పబడినటువంటి కుమార సంభవం కథలో మనకు అందిస్తారు. అది పెద్దల దగ్గర నుంచి మనం నేర్చుకుంటూ ఉంటే మనకు ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు నేను ఈ విధంగా చెప్పగలుగుతున్నాను అంటే కారణం మా గురుగారు, మాస్టర్ ఈకే గారు, మాస్టర్ పార్థివ్ కుమార్ గారు అందించినటువంటి వారి యొక్క బోధనల ఆధారంగా, రచనల ఆధారంగానే నేను చెప్పగలుగుతున్నాను అనమాట. సో అక్కడ ఏం చెప్తారంటే, అగ్ని ద్వారా జన్మించటము అంటే మనలో కలిగినటువంటి యోగ శక్తి ద్వారా కుమారస్వామి జననం అంటే ఆధ్యాత్మిక జన్మవెత్తిన యోగి. కుమారస్వామి అంటే దాన్ని ఎలా కంపేర్ చేశారంటే, ఆధ్యాత్మిక జన్మవెత్తినటువంటి యోగి తన యోగ శక్తి ద్వారా పెరగటం అనమాట. అదే కృత్తికలు పాలిచ్చి పెంచటం. అలా ఉద్భవించినటువంటి కుమారస్వామికి 6 ముఖాలు ఉన్నాయి. అవే మనలో ఉన్నటువంటి షట్చక్రాల మూలాన మనం పొందేటటువంటి 6 యోగానుభూతులు. అది మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు మరి కుమారస్వామి అంటే ఎవరండి? కుమారుడు అంటే ఒక పెద్ద ఆయన ఉన్నారనుకోండి, ఆయన పేరు కుమారండి, ఆయనకి 60 ఏళ్ళు ఉన్నాయి. ఆయన పేరు కుమారు, నిజానికి కుమారుడు అంటే పిల్లవాడు అని అర్థం. అంటే ఎప్పుడైతే మన మనస్సు యోగ సాధన చేత పరిపూర్ణమై ఒక దివ్య సంకల్పంతో నిండి ఉన్నప్పుడు అనుక్షణం కూడా కుమారతత్వంతో నిండి ఉంటుంది అన్నది అందించారు మన పెద్దలు. అంటే ఏంటి? కుమారులు అంటే ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడండి, ఆడుకుంటున్నాడు. వాడిని ఎందుకు ఆడుకుంటున్నారు అంటే మనం ఇంకా వింతగా చూస్తాడు. ఇదేమిటి, ఎందుకు ఆడుకోవటం ఏంటి, హ్యాపీగా ఉంటుందని ఆడుకుంటున్నా అంటాడు. అంటే నిరంతరం ఆనందం అనేటటువంటి స్థితిలో ఉండేటటువంటి తత్వం కుమారతత్వం. కాబట్టి ఎప్పుడైతే మనం యోగ సాధనలో పరిపూర్ణత చెందామో, ఒక దివ్య సంకల్పం అంటే తన సొంత సంకల్పం లేకుండా ప్రపంచమంతా ఎలా ఒక దివ్య సంకల్పంతో నడుస్తోందో,
తను చేస్తున్నటువంటి పరిపూర్ణమైనటువంటి ఈ సంకల్పాన్ని ప్రపంచాన్ని నడిపిస్తున్నటువంటి దివ్యత్వంతో ఎప్పుడైతే ముడిపడి ఉన్నామో ఆ దివ్యశక్తే తనలోంచి పనిచేస్తోంది అనే పూర్ణమైనటువంటి భావంతో ఎప్పుడైతే ఉన్నాడో వాళ్ళందరూ కుమారులే. వాళ్ళకున్నటువంటి ఆయుధం పేరు శక్తి. శక్తి అంటే సంకల్ప శక్తి. వారి సొంత సంకల్పం ఏమి ఉండదు, దివ్య సంకల్పమే వారి సంకల్పమై పనిచేస్తూ ఉంటుందన్నమాట. అది మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఎప్పుడు నిత్య నూతనలై ఉంటారు, కుర్రవాళ్ళై ఉంటారనమాట. ఇంకొకటి, మనం ఎందుకండి మీరు కార్తీక మాసంలో కుమారస్వామి గురించి చెప్తున్నారు అంటే, కార్తీక మాసానికి అధిపతి కుమారస్వామి, కృతికా నక్షత్రానికి సంబంధించినటువంటి వాడు కాబట్టి. ఎప్పుడైతే చంద్రుడు కృతికా నక్షత్రంతో ఉంటాడో అప్పుడు వచ్చే పౌర్ణమి కాబట్టి ఇది కార్తీక మాసం. ఈ కార్తీక మాసానికి శివ పూజలు ఎందుకు చేస్తారండి? చెప్పాను కదా ఇందాక, వృషభాన్ని అధిష్ఠించినటువంటి తత్వం శివతత్వం. ఆ శివతత్వం శిరస్సు పైన విరాజిల్లుతున్నటువంటి చంద్రకళలు అంటే పూర్ణమైనటువంటి మనస్సు. వీటన్నిటినీ ఒక సింబాలిజంగా కనుక మనం అర్థం చేసుకుంటే, మనం మన సాధనలో శివుణ్ణి ప్రార్థన చేసేటప్పుడు ఒక రూపానికి మనం ప్రాధాన్యత ఇస్తాం. శివుడు అంటే లింగం అండి, శివుడు అంటే ఇలా మెళ్ళలో పాములు ఉంటాయండి, మరి నెత్తి మీద ఒక ఇది ఉంటుందండి, చంద్రుడు ఉంటాడండి, మరి ఆయన అర్ధనారీశ్వరుడు అండి, ఎన్ని చెప్పుకుంటామండి. అనంత తత్వం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. అది నువ్వు నేను చూస్తున్నటువంటి విశ్వమంతా వ్యాపించి, నీలో వ్యాపించి, అంతటా వ్యాపించి ఉన్న దాని గురించి నువ్వు ఎలా మాట్లాడతావు? అంటే పూర్ణత్వాన్ని ఒక పార్ట్ మాట్లాడలేదు కదా, అది మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు మనకు తెలుస్తుంది, ఓహో మనం అందులో భాగం కాబట్టి దాని గురించి పూర్తిగా మనం మాట్లాడలేము అనేటటువంటిది మనకు అర్థం అవుతుంది అప్పుడు. అలాగే షణ్ముఖుడు అంటే, షణ్ముఖుడు గురించి చెప్పాలంటే అంటే 6 ముఖాలు. 6 ముఖాలు అంటే మనకి ఒక షేప్ ఉంది, 6 ముఖాలతో ఉన్నటువంటి షేపు. ఏమిటది 6 ముఖాలతో? క్యూబ్కి 6 ఫేసెస్ ఉంటాయి. అలాగే మీరు ఎటు పెట్టినా దానికి అప్ అండ్ డౌన్ ఉండదు, ఎప్పుడు అది క్యూబ్ గానే ఉంటుంది, పూర్ణంగానే ఉంటుంది. అలాగే ఒక సర్కిల్, ఒక గోళం, ఒక బంతి ఉందనుకోండి, దానికి పైన కింద ఏం చెప్తారు? ఎప్పుడూ ఒక రకంగానే ఉంటుంది. కాబట్టి మరి మనం చూస్తున్నటువంటి గ్రహాలు, గోళాలు ఇవన్నీ కూడా ఎందుకు అలా ఉన్నాయి? గోళంగా ఎందుకున్నాయి, గుండ్రంగా ఎందుకున్నాయండి? భూమి బల్లపరుపుగా ఉందని ఒకప్పుడు అనుకునేవారు కదా, మరి తర్వాత తెలిసిందండి గోళం ఒకప్పుడు భూమి బల్లపరుపుగా లేదు, గోళంగా ఉంది, గుండ్రంగా బంతెల్లే ఉంది అని చెప్పిన వాళ్ళని రాళ్లతో కూడా చంపారు. కానీ మనకి తర్వాత గోళంగా ఉందని తెలిసింది కదా. ఎందుకు గోళంగా ఉంది అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బాల్ లేదా సర్కిల్ ఆర్ గోళం మన ఏదైతే ఉందో దాన్ని పూర్ణము అంటే ఒక పరిపూర్ణత చెందినటువంటిది అని అర్థం. దానికి అప్ అండ్ డౌన్స్ ఏమి ఉండవు, ఎప్పుడూ అలా ఉంటుంది. అలాగే క్యూబ్ కూడా అటువంటి పూర్ణత్వానికి చెందినటువంటి తత్వం కుమారతత్వం. అటువంటి కుమారతత్వం అనేటటువంటి దానికి సంబంధించినటువంటి మాసం కూడా. మరి కార్తికేయుడు ఎవరు? శివ తేజస్సేగా. కాబట్టి మనం శివుణ్ణి మనం ఈ మాసంలో విశిష్టంగా మనం పూజించడం అనేటటువంటిది మనకి పెద్దలు అందించినటువంటి దాన్ని ఎలా చెప్పాలి, ఒక విశేషమైనటువంటి పండగ, పర్వదినం. అసలు కార్తీక మాసంలో ప్రతిరోజు పర్వదినమే. ఎన్నో పండగలు ఉన్నాయి మనకి. మొన్న చిలుకు ఏకాదశిని తులసి అమ్మవారిని పూజించాం, కార్తీక దామోదరుడని విష్ణువుని పూజిస్తాం. ఇలా రకరకాలుగా మనం ఎన్నో పూజలు మనం చేస్తూ ఉంటాం. మనతో ఒక శ్రోత జాయిన్ అయ్యారా? అవును సార్. నమస్తే జయ గారు, చెప్పండి ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నానండి, బాగున్నాను. బాగున్నామండి, చెప్పండి. ఓకే, కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు చెప్తున్నా. మళ్ళీ కార్తీక మాసం విశిష్టత చెప్తున్నారు కదా మీరు. అయితే పెద్దలు అందించిన విశేష పర్వదినం అన్నారు కదా, బహుశా ప్రకృతి కూడా కొన్నిసార్లు కొన్ని అంటే పుష్పాలు వికసించడం ఇలా మాట్లాడుకుంటుంటాం కదా మనం. సో మనకి ఔషధియుతమైన కొన్ని ఫలాలు అంటే మనకి ఆరోగ్యాన్ని బాగు చేసేటటువంటివి అన్ని బహుశా కార్తీక మాసంలోనే అవైలబుల్ ఉంటాయి అనుకుంటా. అందుకనే మీరు అన్నట్టు ప్రతిరోజు పండగే అనుకుంటా కార్తీక మాసంలో. ఈ సీజన్ లో ఉసిరికాయలు అన్ని వస్తాయి కదా సార్, సీతాఫలాలు, ఇంకా అనేక రకమైన సీజన్ మారినప్పుడు అసలు దేవుడు ప్రతిదీ కూడా ఎంతో అద్భుతమైన సృష్టి చేశాడని నాకు అనిపిస్తుంటది. బాగా డీప్ గా ఆలోచిస్తే మనకి ఏం కావాలో అది ఏ సీజన్ లో మనం ఓడిపోకుండా ఉండడానికి
అలా ప్రకృతిని నియంత్రిస్తూ మ అంటే సీజన్ మారినప్పుడు మనం ఏదవ్వకుండా రోగనిరోధక శక్తి పెరగడానికి రకరకాలు ఇచ్చాడేమో అనిపిస్తుంటది అమ్మలాగా దేవుడు. సత్యం కదండి. సత్యం కదా! మరి అది ప్రతి హ్మ్. ఒక్క సీజన్ లో మనకి ఆ సీజన్ కి సంబంధించినటువంటి ఫ్రూట్స్ వస్తాయి. అవి తింటే హ్మ్. మనకి ఆరోగ్యం వస్తుంది. ఇప్పుడు హ్మ్. మనం ఏం చేస్తున్నాం, మనం అన్ని కాలాల్లో అన్ని రకాలుగా వచ్చేటట్టుగా మనం రకరకాలైనటువంటి పద్ధతుల్లో మనం కరెక్ట్. ఫ్రూట్స్ అనండి మరి అన్ని చేసేసుకొని ఎప్పుడు పడితే అప్పుడు తినటం వల్ల ఆరోగ్యం పాడవుతోంది కదా! హ్మ్. అవునండి. ఈ కాలంలో ఉసిరికాయ అనేటటువంటిది మనకి మంచిది. దాన్ని అమృత ఫలం అంటారు. బహుశా ఉసిరికాయలో ఉన్నటువంటి గుణం ఇంకో దాంట్లో లేదు. అది ఈ సీజన్ లో వస్తుంది. అలాగే మనకి ఈ కార్తీక మాసంలో మరి వనభోజనాలను పెడతారు. ఎందుకు వనభోజనాలు పెడతారు? చక్కగా కాలం బావుంటుంది. బయటికెళ్ళి అటు వేడి ఉండదు, చల్లదనం ఉండదు, వర్షం ఉండదు. ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది కాబట్టి, ఒరేయ్! కనీసం ఈ రోజుల్లోనా ఎళ్లి ఎంతసేపు ఇంట్లో కూర్చోవడం కాదు, బయటికెళ్ళి తిరగండి. హాయిగా ప్రపంచంతోటి, ప్రకృతితోటి మమేకం అవ్వాల్సినటువంటి సమయం అనేటటువంటిది మనకి ఒక సింబాలిజం అది. అవును. శరత్ ఋతువు అనుకుంటా. శరదృతువు. ఎంత అందంగా అయి ఉంటుందండి శరదృతువు. అవునవును. శరత్కాల చంద్రుడు అంటారు బావుంటారు. అయితే ఇంకొకటి ఇందాక మీరు పెద్దలందించిన విషయం అన్నారు కదా! టెలిపతి అని. అది కరెక్టే. ఎందుకంటే నమ్మిన వాడికి నమ్మినంత అంటారు కదా! నేనొకటి చెప్తా ఎగ్జాంపుల్. నిప్పు లేకుండా పొగ రాదు అంటారు గదా! మనకి అవును. కనిపించని, మనం పట్టుకోలేని పొగే నిప్పు లేకపోతే రాలేనట్టు, ఏదో ఒక బేసిక్స్ ఉంటేనే కదా వాళ్ళవన్నీ చెప్తారు. ఇంక్లూడింగ్ అవును. రామాయణం, మహాభారతం. యెస్. అప్పుడు అవి ఉండబట్టే ఇప్పుడు అవన్నీ ఇప్పుడు బహుశా ఇప్పుడున్న రతన్ టాటా గారు మన కాంటెంపరరీ కదా! ఒక రకంగా మనతో పాటే. అప్పుడు కొన్నేళ్ల తర్వాత అతన్ని కూడా రాముడనే చెప్తారేమో. అంటే జనరల్‌గా మంచి వాళ్ళ గురించి మంచివాళ్ళని, చెడ్డ వాళ్ళ గురించి చెడ్డవాళ్ళని చెప్పుకుంటారు గదా! అప్పుడు అంటే ఈయన ఇక్కడ ఎగ్జిస్ట్ అయ్యారు గాబట్టి కొన్ని తరాల తర్వాత అప్పుడు కూడా పుస్తకాల్లో రాస్తారేమో. కాకపోతే అప్పుడు ఈ బుక్స్ ఉంటాయేమో. మనం మనం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అలా ఈ అనిపిస్తది. బుక్స్ అంటే ఉంటాయి. ఏది కాదండి. అంటే ఈ ఈ బుక్స్ ఉంటాయో, ఈథరిక్ బుక్స్ ఉంటాయో మనకు తెలీదు గదా! అంతే సార్. ఎందుకంటే అది. ఈ బుక్స్ అంటే మనం ఎలక్ట్రానిక్‌గా బుక్స్ అనుకుంటున్నాం. నిజంగా అక్కడ ఏముంది? ఏమీ లేదు గదా! హ్మ్. మరి అవును. మరి మామూలుగా కొన్ని వందల పుస్తకాల్ని మనం ఒక చిన్న పెన్ డ్రైవ్‌లో పెట్టేసుకుంటున్నాం. అవి ప్రింట్ చేస్తే కొన్ని వందల, వేల, లక్షల పేజీలు అయ్యేటటువంటి దాన్ని ఒక హ్మ్. చిన్న పెన్ డ్రైవ్‌లోనో లేదంటే మన చేతిలో ఉన్నటువంటి ఒక సెల్ ఫోన్‌లోనో పీడీఎఫ్ రూపంలో మనం పెట్టేసుకుంటున్నాం. కావాల్సొచ్చినప్పుడు చదువుకుంటున్నాం. అవును. ముందుకెళ్తే మేబీ ఒక సెంచరీ గావచ్చు, 2 సెంచరీలు గావచ్చు మనకు తెలీదు గానీ, హ్మ్. ముందుకెళ్తే అది గూడా అక్కర్లేదనమాట. వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఈథర్‌లో ఉంటుంది. ఈథర్‌లో ఉంటే ఆకాశంలో ఉంటుంది. హ్మ్. ఇప్పుడు ఓకే. ఎవరు ఏ విషయాన్ని అందించినా పెద్దలందరూ అవునండి. ఆ విషయం అంతా కూడా ఈథర్‌లో ఉంటుంది. హ్మ్. ఎవరికైతే ఆ రిసీవింగ్ కెపాసిటీ ఉందో, ఆ రిసీవింగ్ సెన్సిటివిటీ ఉందో, ఓకే. వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకొని మనకి ఫిజికల్‌గా వాగ్ రూపంలో మనకు అందిస్తున్నారు. పుస్తక రూపంలో మనకు అందిస్తున్నారు. అవును సార్. అవును. అంటే ఈ విషయం అంతా ఉంది. ఎక్కడుంది? స్పేస్‌లోనే ఉంది. ఎలా ఉంది? ఉంది. ఎలా ఉంది అంటే నీ పెన్ డ్రైవ్‌లో ఇచ్చినటువంటి పీడీఎఫ్‌లో ఉన్నటువంటి మ్యాటర్ ఎలా ఉంది? మీరు ఇంకో విషయం గమనించండి. మనకి ఉన్నది ఒకే ఒక తత్వము. అదే పూర్ణమైనటువంటి తత్వం. ఒకే ఒక తత్వం అంటే ఎలా చెప్తారు మీరు? నంబర్ 1 ఏస్తారు. అంతే గదా! అవును సార్. పూర్ణ లేదా ఒక వేలు పూర్ చూపిస్తాం. ఆ! పూర్ణత్వం అంటే ఏం జెప్తారు? ఒక 0 జుడతారు. అవునా? హ్మ్. అవును. ఒకే ఒక తత్వం పూర్ణత్వమై ఉంది. అదే 10. 1 నుంచి 9 అంకెలు వేసిన తర్వాత మళ్ళీ 10 వస్తుంది. అంటే ఏంటి? మళ్ళీ అదే పూర్ణమయ్యి ఒక సర్కిల్ పూర్తయింది అని మనకక్కడ చెప్తుంది. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ అవే నంబర్‌లు మొదలవుతాయి. అందుకనే అవును. అత్యతిష్ఠత్ దశాంగుళం అన్నాడు. 10వ తత్వంగా నేనున్నాను అని జెప్పాడు. మనం అమ్మవారి యొక్క తత్వాలు జెప్పుకున్నప్పుడు గూడా మనం జెప్పుకున్నాం. ఆవిడ ఎక్కడుంటుంది? నవప్రకృతులకి పైన ఉన్నటువంటి దశమ తత్వం ఏదైతే ఉందో అదే పూర్ణతత్వం అని మనం చెప్పుకున్నాం. అలాగే ఓకే. ఇక్కడ ఇంకో సీక్రెట్ ఏంటంటే కంప్యూటర్‌లో ద ఫైనెస్ట్ డిగ్రీలో సేవ్ అయ్యేటటువంటి విషయం ఎలా సేవ్ అవుతుంది? 0101011001 అని జెప్తారు గదా మనకి. హ్మ్. అది గూడా 01 ఉందక్కడ. అంటే మొత్తం ఉన్నది ఒకటే. అదే పూర్ణమై ఉంది. నువ్వు కంప్యూటర్‌లో ఉన్నా, బయట ప్రపంచంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా ఉన్నది ఒకటే. ఆ తత్వంలోకి మనం ఎదుగుతూ ఉంటే మనలో కూడా మెల్లిమెల్లిగా మనలో ఉన్నటువంటి అసమానతలన్నీ తొలగిపోయి, ఇంప్యూరిటీస్ అన్నీ వెళ్ళిపోయి, ప్యూరిటీ అనేటటువంటి ఒకే తత్వం మిగిలినప్పుడు అదే ఉంటుంది. ఇక మనం ఉండం.
అవును సార్. నాకిందాక ఆ- అదే చెప్పాలనిపించింది మీరిప్పుడు చెప్తుందే. ఇప్పుడు అందరూ ఉన్నాం కదా మనం. అంటే కొంచెం చదువు తక్కువైన వాళ్ళు, చదువు ఎక్కువైన వాళ్ళు అందరూ రకరకాల వ్యక్తులు. అందరిలో ఇలాంటి అంటే ఏవైతే మంచి వైపు నడిపించే విషయాలుంటాయో అందరికీ ప్రతీది కూడా క్వాలిటీగా అందాలని నేననుకుంటాను. అప్పుడు ఈ గొడవలు ఉండవు. ఒకరినొకరు చంపుకోవడాలుండవు. అంటే ఇంక అందరికీ కూడా దేని పట్ల పెద్ద ఆసక్తి ఉండదు. అంటే నేనే దేవుడిని అంటే మీరొకసారి చెప్పినప్పుడు అసలు మనం కూడా ఆహ్, ఇంక పూజలు అవసరం లేదన్నట్టుగా అంటే నాకు సరిగ్గా చెప్పడం రావట్లేదు గానీ, మీరు చెప్పింది బావుంది. ఇంకా దైవం తానే దైవం అయినప్పుడు, ఇంక దైవ చింతన కూడా ఉండదేమో మనకి అని ఒకసారి చెప్పారు గదా! అలా మనుషులందరూ అలా అయిపోతే బావుండని నేననుకుంటున్నాను. కానీ అవుతారు. అదెప్పుడు అదే ఏదో ఒక ఎప్పుడవుతుందో రోజు అవుతారు. అదే ఇప్పుడు సార్. మనమే ఇలాంటి భావాలన్నీ పెంచుకుంటూ అనేక రకాలైన అనేక జన్మలెత్తి మళ్ళీ అనేక రకాలైన ఆలోచనలతోటి మనలో మనమే మార్పు చేసుకుంటూ మనల్ని మనమే సరి చేసుకుంటూ మనల్ని మనమే సరిదిద్దుకుంటూ మన సాధనని ముందుకు తీసుకెళ్తూ మనం ఏం చేస్తామంటే మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ సిద్ధయేత్ అన్నాడు కదా. అలాగే వేల కొలది మనుషుల్లో ఎవడో ఒకడు అన్నాడు. ఆ ఒకడిలో ఎప్పుడో ప్రతి ఒక్కడు ఆ స్థితికి వెళ్లాల్సిందే. ఆ టైంకి ఈ భూమి ఉంటే ఉంటుంది, లేదంటే ఇంకో భూమి ఇస్తారు, మళ్ళీ రెండ్రా బాబు అంటారు, మళ్ళీ మొదలు పెడుతూనే ఉంటారు. ఇది నిరంతరం సాగేటటువంటి ప్రక్రియ. అందుకే మనం ఇందాక నేను చెప్పాను, ఎసోట్రిక్ ఆస్ట్రాలజీ కానీ లేదంటే అలిసేలీబీ గారు అందించినటువంటి ఆ 16-24 పుస్తకాలు ఉంటాయి. ఆ పుస్తకాల్లో చెప్పినటువంటి విషయం ఏంటంటే ఇది ఏది ఇవాళతోటి అయిపోదు. ఇలా అనేక యుగాలుగా కొనసాగుతున్నటువంటి చరిత్ర ఇది. ఇలా వెళుతూనే ఉంటుంది. మనం తెలుసుకుంటూ ఉంటే మనలో వికాసం వస్తూ ఉంటుంది. దాని నుంచి మనకు కావాల్సినటువంటి మార్పు మనమే తెచ్చుకోవాలి. ఎవరో తేరు. శివపూజ చేసేసాము, శివపూజ చేసేస్తే మనం ఏమైనా చేయగలమా? ఒకటే మనం చేయగలిగేది కేవలం ఆయనకి అక్కడ సరెండర్ అవ్వటమే. శరణాగతి, సంపూర్ణ శరణాగతి ఎప్పుడైతే మనం చెందుతామో మనసా వాచా కర్మణ, అప్పుడు మనలో కావాల్సిన మార్పు వస్తుంది. ఎలా వస్తుంది? నీ నుంచి దైవం పనిచేస్తూ ఉంటాడు. పరిసరాల్లో కావాల్సినటువంటి ఎవరికి ఏ విషయం కావాలో అది వెళుతూ ఉంటుంది అనమాట. అందుకోసమే మనం ఈ సాధనలన్నీ ఇన్ని విషయాలు ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే దట్స్ ఓన్లీ ద రీజన్. అంతకు మించి ఇంకొక మార్గం లేదు. అవునండి. అవును. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఇక్కడ మనం ఇంకొక విషయం తెలుసుకోవాలి. అదేంటంటే ఈ కార్తీక మాసంలో విష్ణు ఆరాధన కూడా చేస్తారు. కార్తీక దామోదరుడు అనే పేరుతో విష్ణువును కూడా పూజిస్తారు. విష్ణువు శివుడు ఈ రెండు కూడా రెండు తత్వాలు. ఒకటి శివతత్వం గురువు అయితే విష్ణుతత్వం ప్రభు అయి ఉంటుంది అని చెప్తారు. అందుకే కదండి ఈ భూమి మీద ఎన్ని రకరకాలైనటువంటి పరిస్థితుల్లో విష్ణుమూర్తి అనేక అవతారాలు దాల్చాడు శివుడి కంటే. మరి దశావతారాలన్నీ విష్ణువెత్తనవే కదా. ఎందుకు చెప్తారు? ఇక్కడ ధర్మ సంస్థాపన చేయవలసినటువంటి బాధ్యత ప్రభువుదై ఉంటుంది, రాజుది. శివుడు గురువు అయితే విష్ణువు ప్రభు అవుతాడు. అయితే వీళ్ళిద్దరికీ ఎంతో ఇష్టమైన మాసం. ఎందుకు అంటే గురువు గారికి సంబంధించినటువంటి మాసం కాబట్టి రాజుకు కూడా ఇష్టం. ఎప్పుడైనా రాజగురువు ఉన్నారనుకోండి, రాజగురువు అనేటటువంటి ఆయనకి ప్రభువుకి చాలా ఇష్టం రాజగురువు గారు. ఆయన ఎన్నో సలహాలు సంప్రదింపులు ఎలాగైతే ఉంటాయో ఇది గురువు గారికి చాలా ఇష్టమైనటువంటి మాసం కాబట్టి ఈ మాసంలో గురువు ఎంతో ప్రసన్నమై ఉంటాడు కాబట్టి ఆయన యొక్క రాజుకు కూడా ఇది ఇష్టం. వాళ్ళిద్దరినీ కనుక మనం పూజించినట్లయితే అందరికీ మంచిది, శుభం. అంటే అటు రాజు అనుగ్రహము ఇటు గురువు అనుగ్రహము రెండూ కలగటానికి కావాల్సినటువంటి విశిష్టమైన మాసం కాబట్టి ఈ రెండు మనకి ఈ పర్టికులర్ కార్తీక మాసంలో ఇద్దరిని పూజ చేయమనేటటువంటిది మనకు అందించారు. ఇంకొకటి మామూలుగా మనకి రుద్రుడు అంటారు. రుద్రుడు అంటే రోదసికి అధిపతి. రోదసి అంటే ఈథర్స్. ఇందాక చెప్పాను కదా, మొత్తం మన జయ గారు ఒక ప్రశ్న వేసినప్పుడు రోదసి అంటే ఈథర్స్ అంటే మొత్తం అందులోనే ఉంటుంది. మనం రిసీవ్ చేసుకునేటటువంటి జ్ఞానం మొత్తం అందులోనే ఉంటుంది. మనం అనుకునేటటువంటి ఎలక్ట్రిసిటీ అంతా అందులోనే ఉంటుంది. మ్యాగ్నెటిజం అంతా అందులోనే ఉంటుంది. నీ ప్రతి ఆలోచన ఈ స్పేస్ లోనే ఉంటుంది. లేకపోతే నీకు ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యకి నీకు పరిష్కారం దొరకలేదు, పరిష్కారం కోసం తలకాయ బుర్ర బదులు కొట్టుకుంటున్నావు, ప్రతివాడిని అడుగుతున్నావు, ఎవడు చెప్పింది నీకు నీ సమస్యకు పరిష్కారం దొరకలా. వన్ ఫైన్ మార్నింగ్ ఏదో కాఫీ తాగుతూ ఆలోచిస్తుంటే నీకు ఒక ఆలోచన వచ్చింది, ఆ ఆలోచనతో నీ సమస్యకు పరిష్కారం దొరికింది. అప్పటి వరకు ఆలోచన ఎక్కడ ఉంది?
నువ్వు ఆ ఆలోచన ఎందుకు నీకు అందలేదు అంటే దానికి కాలము దేశము అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. దాని ప్రకారం మనకి స్పేస్ లోంచే కావాల్సిన పరిష్కారాలు ఎలా అందుతాయో అలాగే ఈ రోదసి అనేటటువంటి దానికి రుద్రుడు అనేటటువంటిది మనం చెప్తారు. రుద్రుడే అధిపతి. కాబట్టి మనకి ద్వాదశ ఆదిత్యులు 12 మంది ఆదిత్యులు. హలో, నమస్కారం అండి గురువు గారు. నమస్తే అండి, చెప్పండి మీ పేరు? నా పేరు మణికంఠ అండి, జగ్గపేట నుంచి మాట్లాడుతున్నాను, ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్ నుండి. ఓ చాలా సంతోషం, చెప్పండి. మీకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. అందరం బాగున్నామండి. మణికంఠ గారు చెప్పండి. ఎలా చెప్పండి బాగా నచ్చిందండి. పరిపూర్ణం ఉన్నారు కదా, ఎవరు లేకపోయినా ఇప్పుడు ఒక అంక ముందు పెట్టినా ఒక అంక 9 అంకె ముందు పెట్టినా అది లేనిది దాని విలువ అనేది పెరగదు. అవును, అంటే 0 యాడ్ చేయకపోతే దాని విలువ అనేది పెరగదు. ఎవరికైనా ఏదైనా ఏంటిదైనా పెరగదు కదా. అలాగే మా అంకెకు ముందు కూడా 0తోనే స్టార్ట్ అవుతాయి. ఏ అంకెతో అయినా సరే 01, 02, 03 అయినా స్టార్ట్ అవుతాయి. అవును, అయితే నేను ఒక చిన్న మాట చెప్తానండి. చెప్పండి. అయితే ఒక రాజు గుర్రం మీద రాజ్యంలో వెళ్తూ ఉంటాడండి. అయితే అక్కడ ఒక అందమైన ఒక మహిళను చూస్తాడు. చూసి అతను వాళ్ళ ఇంటికి వెళ్ళి, అంటే వాళ్ళ ఉంది కదా, వాళ్ళ ఆయనకి అన్నం పెట్టి పంపించేస్తుంది. సరే అని చెప్పి ఆ రాజుగారు వచ్చి తలుపు కొడతాడు. తలుపు కొట్టగానే డోర్ తీసి రాజుగారి ఇంట్లో వెళ్ళిపోతాడు. ఇలా నిన్ను చూసి నేను ఊహించాను, నువ్వంటే నాకు ఇష్టం, మీరు పెళ్లి చేసుకుంటారు, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను, మీకు రాజ్యాన్ని రాణి చేస్తాను చెప్పి అంటారు. సరే అమ్మ సరే ఒప్పుకొని, సరేలే మీరు బాగా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చారు కదా, కాళ్ళు చేతులు కడుక్కొని అన్నం పెడతా అంటారు. అయితే రాజు వస్తాడు. అయితే ఆ భర్త తిన్న ఇంగ్లీష్ రాకులు అన్నం పెట్టి, ఓకే, నేను ఎవరిని, రాజుని, నాకేం ఇంగ్లీష్ ఇస్తివాకులో అన్నం పెడితే నేను ఎలా ఒప్పుకుంటానంటే, నాకు ఆల్రెడీ పెళ్ళి అయింది, ఒకళ్ళు ఎంగిల్ చేశారు నన్ను, అయినా సరే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావు అనగానే నువ్వు రాజుకి లోన మాట్లాడు. అది ఇందులో నీట్ ఏంటంటే, ఎంగిల్ అనేది ఏదైనా కానీ మీరు అలా తక్కువ అభిప్రాయంతో వేరే వ్యక్తులను కోరడం అనేది చాలా తక్కువ. ఒక రాజే కానీ దేశానికి లేకపోతే ఇంకా పొజిషన్లో ఉన్నాయి. అలా అని చెప్పి కథ సారాంశం. బాగుంది, చాలా మంచి కథ చెప్పారు. అది సత్యం కూడా. ఒకటి, మనది కాని దాని మీద మనం ఆశపడకూడదు. రెండు, మనది కాని దాన్ని మనం సొంతం చేసుకోవడానికి కూడా మనం ప్రయత్నం చేయకూడదు. అలాగే రాజైనా సరే ఎవరైనా సరే ఆవిడ చక్కటి నీతి చెప్పింది ఆ కథలో. అది మన జీవితంలో మన సాధనలో ఉపయోగించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనదైంది మన దగ్గరకు వస్తుంది, మనది కాంది మన పక్కనే ఉన్నా అది మనకు చెందదు. దానిని మనం ఏ బలవంతంగానో లేకపోతే ఇంకొక రకంగానో పొందాలనుకోవటం కూడా మంచిది కాదు అనేటటువంటిది ఆ కథ. మంచి కథ చెప్పారు మణికంఠ గారు, బాగుంది. ఇదే విధంగా చెట్టు కూడా అంతే కదండి. చెట్టుకు ఆకులు సేపు పక్షులైనా మనుషులైనా చెట్టు చేస్తాయి. అవును, అదే చెట్టు ఆకులు పోతే ఎటువంటి చదువు అయిపోతారు. చాలా వాతావరణంలో మార్పులు వచ్చి మళ్ళీ చెట్టుకి ఆకులు మళ్ళీ పచ్చదనంగా పెరిగితే ఆ చెట్టు కిందకి మనుషులు వస్తారు, చెట్టు పైకి పక్షులు వస్తారు. ఆ తర్వాత ఆ చెట్టు మేలు చేసిందని చెప్పి వాటికి ఏమైనా కాయలు కానీ కాస్త వాటికి రాళ్ళు పెట్టి కొడతారు. మేలు చేసినా సరే రాళ్ళ డబ్బులు తప్పవు అని చెప్పి కూడా ఈ కథలో, అంటే మనం ఎంత మేలు చేసిన సరే అవతల వాళ్ళు మనం గుర్తించారు, మనకి రాళ్ళు వేస్తూ ఉంటారు ఎవరైనా సరే. ఇంకోటి ఏంటంటే, మనం మేలు చేసిన వ్యక్తులు పొందిన వాళ్ళు ఎవరైనా సరే మనం ఎప్పటికీ వాళ్ళు మర్చిపోకూడదు అని కూడా ఇది ఒక చిన్న సారాంశం. అవును అవును, మనకు మేలు చేసిన వాళ్ళని మనం మర్చిపోకూడదు. మనం ఎప్పుడైనా మనం ఏదైనా చేసినా ఒక్కొక్కసారి గుర్తింపు లభించకపోవచ్చు, తప్పు లేదు, అది అవతల వాళ్ళని బట్టి ఉంటుంది. కానీ మనం చేయవలసినటువంటిది నలుగురు మేలు, నలుగురు బాగుండాలి అని అనుకుంటూ మనం వెళ్ళిపోవటం అన్నది ఇక మనం చేసేటటువంటి మన సంస్కారాన్ని బట్టి మనం వెళ్ళిపోతూ ఉంటుంటాం. మనం అవతల వాళ్ళని సరి చేయలేం కదా. అవునండి.
ఎందుకంటే జీవితంలో ఎన్నో ఆటుపోట్లు వస్తూ ఉంటాయి. వాటిని నిలదొక్కున్నాడే మనిషి. కష్టం వచ్చిందని అయ్యో కష్టం వచ్చింది, సంతోషం వచ్చినప్పుడు నాకు సంతోషంగా ఉన్నానని ఇప్పుడు రెండింటిని ఒకేగా స్వీకరించండి, బాధైనా కష్టమైనా. అవును. ఓకే అండి, ధన్యవాదాలు. అండ్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మణికంఠ గారు, మంచి విషయం చెప్పారు. మనం ఇందాక రుద్రుడు అనగా రోదసి అని చెప్పుకున్నాం. ఈ రోదసి అనేటటువంటి దానికే మనకి ఉన్నటువంటి చిహ్నం, ద సింబల్ ఏంటంటే సర్క్యులర్ సింబల్. గోళాకారం ఏదైతే ఉందో దాన్నే ఈ రోదసికి సింబల్. కాబట్టి శివలింగం ఎలా ఉంటుంది? మామూలు శివలింగం అనేటటువంటిది శివలింగాకారం మనకు ఓవెల్ షేప్ లో ఉంటాయి, గుండ్రంగా ఉంటాయి. ఇప్పుడు ఓవెల్ షేప్ అయినా ఏది పైన ఏది కింద అనేవి లేదు కదా, దానికి ఒకే షేప్ లో ఉంటుంది. ఎటు పెట్టినా ఒక రకంగానే ఉంటుంది అది శివలింగం అనేటటువంటిది. తర్వాత కింద పానమట్టం అని దానికి రకరకాలుగా మనం పెట్టుకుంటున్నాం, కానీ ఒకటి ప్రకృతి తత్వం గాను, ఒకటి బ్రహ్మతత్వం గాను, మనకి రకరకాలైనటువంటి సింబాలిజమ్స్ దాంట్లో ఉన్నాయి మనకి శివలింగంలో. అలాంటి రోదశీలోంచి ఆదిత్యులు 12 మంది, రుద్రులు 12 మంది, వసువులు 8 మంది అనేటటువంటి తత్వాలు దిగొస్తాయి. అంటే ఒకటి గాడ్స్ ఆఫ్ రేడియేషన్, వీళ్ళని ఆదిత్యులు అంటారు. అలాగే గాడ్స్ ఆఫ్ వైబ్రేషన్, వీళ్ళని రుద్రులు అంటారు. అలాగే వసువులు గాడ్స్ ఆఫ్ మెటీరియలైజేషన్, వీళ్ళు 8 మంది అని చెప్తారు. ఈ 8 ఎందుకు చెప్పారండి? 8 తత్వాలు అవి. భూమిరాపో అనలో వాయు ఖం మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టదా అని భగవంతుడు చెప్తాడు భగవద్గీతలో. ఈ 8 తత్వాలు అందులోంచి దిగొస్తాయి. ఈ మొత్తం కలిపితే 31 వస్తుంది. ప్లస్ అవేర్నెస్, ఎగ్జిస్టెన్స్, చైతన్యము, ఉనికి, ఈ 2 కలిపితే మొత్తం 33. ఈ 33 కూడా 7 లోకాలు ఆక్యుపై ఉంటాయి అని చెప్పడానికి పక్కన 7 సున్నాలు పెడతారు. కాబట్టి 33 కోట్ల మంది దేవతలు అని చెప్తారు. వీళ్ళ సంఖ్య మారదు. ఏమండి, ఇన్ని సంవత్సరాలు అయింది వాళ్ళ పిల్లలు పుట్టలేదా అన్నాడు ఒక ఆయన. ఎందుకు పుడతారు? మామూలుగా నువ్వు నేను అనుకునే మనుషులైతే అవన్నీ వస్తాయి, కానీ అవి తత్వాలు, ప్రిన్సిపుల్స్ గా ఉంటాయి మనకి సృష్టిలో. వీటన్నిటికీ అధిపతి అయి శివతత్వము శుభంకరమై, మంగళకరమై, విశ్వశ్రేయోకరమై ఉంటుంది. అది శివం అంటే అర్థం. అన్నిటికీ శివాన్ని అంటే అన్నిటికీ శుభాన్ని అందించేటటువంటి తత్వం శివతత్వం. అలాగే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు కలిపి మొత్తం 11. ఈ 11నే మనకి 11 రుద్రులుగా చెప్తారు. అలాగే ఈ 11నే 11 బాణాలుగా శివుడి యొక్క సంబంధించినగా మనకు చెప్తారు. 10 దిక్కులు మధ్యలో ఉండేటటువంటి శివతత్వం. అంటే శివతత్వం కేంద్రంగా చుట్టూ ఉన్నటువంటి 10 తత్వాలు ఏవైతే ఉన్నాయో, 10 దిక్కులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా 11గా మనకి చెప్తారు. అలాగే మనకి 1979లో ఒక అద్భుతమైన సినిమా వచ్చింది. చాలా ఫన్నీగా ఉంటుంది, కానీ చాలా బాగుంటుంది. మా ఊళ్ళో మహాశివుడు. వీలుంటే అందరూ చూడండి, వాళ్ళు ఒకసారి యూట్యూబ్లో ఉంది ఆ సినిమా. అద్భుతమైనటువంటి డైలాగ్స్ శివుడు చెప్పినటువంటి ఉంటాయి, ఎంత బాగుంటాయో అది. అందులో సత్యనారాయణ వెళ్ళి శివుడు దగ్గర కూర్చొని, స్వామి నాకు చిన్న చిన్న డౌట్లు ఉన్నాయి అడిగితే అడుగుతాడనమాట. ఎద్దును ఎందుకు ఎక్కారు మీరు అని అడుగుతాడు. అంటే పశుత్వాన్ని అణచటానికి అని చెప్తాడు. గరళము ఏమిటి అంటే ప్రళయానికి చిహ్నంగా చెప్తాడు. పాము ఎందుకు అంటే అది ఆభరణంగా చెప్తాడు. చంద్రుడు అంటే అది జగత్తుకు వెలుగునిచ్చేటటువంటి ఒక దీపంగా. మామూలుగా పగలు మనకి సూర్యుడు వెలిగిస్తారు, మరి చీకట్లో. కాబట్టి పగలు వెలుగు ఉన్నప్పుడు మనకు పెద్ద ప్రాబ్లం లేదు. చీకట్లోనే కదా మనకి కళ్ళు కనపడింది, చీకట్లోనే కదా మనం దేన్ని గుర్తించలేంది. చీకటే కదా మనకి అజ్ఞానంలో పామును చూసి తాడనుకొని భ్రమించి భ్రమపడి భయపడేటటువంటి స్థితికి మనం వెళ్లేది చీకట్లోనే కదా. అటువంటి చీకట్లో వెలుగునందించేటటువంటి వాడు చంద్రుడు. కాబట్టి చంద్రుడిని నా శిరస్సు మీద ధరించానని చెప్తాడు. తర్వాత ఇలా చొప్పదండు ప్రశ్నలు వేస్తూ వెళ్తే, మరి మీరు త్రిశూలం ఎందుకుంది అంటే పళ్ళు కుట్టుకోవటానికి అంటాడు. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, చివరిలో చాలా అద్భుతమైన డైలాగ్స్ ఉంటాయి. నేను అసలు చూశాను. ఎవరు రాశారు అంటే మహానుభావులు అపలాచార్యుల వారు రాశారు. ఆ సినిమాకి కావాల్సినటువంటి డైలాగ్స్ చాలా బాగుంటాయి. వీలుంటే అందరూ చూడండి, చాలా బాగుంటుంది అనమాట. సో ఎందుకు చెప్తున్నాను, శివతత్వం అనేటటువంటిది ఈ మాసానికి కృతికా తత్వంతో కూడి ఉంటుంది. అంటే కుమారస్వామికి సంబంధించినటువంటిది. ఇందాక గోళాకారం బ్రహ్మం అయితే క్యూబ్ అనేటటువంటిది శివుడిగా మనకి కుమారుడిగా మనకు చెప్తారు. క్యూబ్. ఈ క్యూబ్ ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే చెప్పాను, ఎటు ఉన్నా కూడా అది పైన కింద, దానికి ఏమి కింద పైన అనేటటువంటిది ఉండదు. అంటే తల్లకిందులు అవటం అనేటటువంటిది గోళానికి కానీ, సర్కిల్కి కానీ, క్యూబ్కి కానీ ఉండదు. ఎవరైతే ఈ 2 తత్వాలతో అనుసంధానం చెంది ఉంటారో, ఆ తత్వంలో నిలుస్తారో వాళ్ళకి కింద మీద అవటం ఉండదు. అంటే ఏంటి, పరిస్థితులు బాగున్నప్పుడు ఒక రకంగా, పరిస్థితులు బాగోలేనప్పుడు ఇంకో రకంగా,
అంటే మనం ఒకరోజు చూడంగానే ఓహో ఇవాళ పౌర్ణమి అట్టుంది, రో వీడు చాలా వెలుగుతున్నాడు వీడి ఫేస్ అన్నట్టుగా, ఇవాళ ఏమిటో వీడు డల్గా ఉన్నాడు అమావాస్య అన్నట్టుగా కాకుండా ఎల్లప్పుడూ ఒకే స్థితిలో నిశ్చల స్థితిలో నిలవటానికి కావలసినటువంటి పూర్ణత్వం వాళ్ళలో కలుగుతుంది. అది మనం అర్థం చేసుకోవాల్సింది. కార్తీక మాసం అనేటటువంటిది కుమారస్వామి యొక్క తత్వము, విష్ణువు యొక్క తత్వము, శివుని యొక్క తత్వము. కుమారస్వామి యొక్క ఆయుధం శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మవారే. వీళ్ళందరికీ మనకి ఒక ఏకత్వాన్ని అందించేటటువంటి గణనాయకుడైనటువంటి వినాయకుడు. వీళ్ళందరి తత్వాలు ఈ కార్తీక మాసంలో పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ కార్తీక మాసానికి ఎంత విశిష్టత మనకు మన ఋషులు అందించారు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. అన్నిటికంటే అత్యంతమైనటువంటి బోళావ తత్వం శంకర తత్వం అని చెప్తాడు. ఎందుకు చెప్తారు? అటు రాక్షసులు వెళ్ళినా, ఇటు దేవతలు వెళ్ళినా, ఇటు ఋషులు వెళ్ళినా, మునులు వెళ్ళినా, మహర్షులు వెళ్ళినా, బ్రహ్మర్షులు వెళ్ళినా, ఎవరు వెళ్ళినా కూడా అందరికీ కూడా ఓకే మీకేం కావాలో చెప్పండి, గ్రాంటెడ్ అనేటటువంటి తత్వం శివతత్వం. కానీ ప్రభు అలా ఉండడు. వీడు అలాంటి వాడు, వీడు మంచివాడేనా, వీడు టెర్రరిస్టా, వీడు కాదా, ఇంకేమైనా వీడి వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయా లేదా అని ఆలోచించి వరం ఇచ్చేటటువంటి వాడు ప్రభు అంటే రాదు. కాబట్టి విష్ణువు. శివుడి దగ్గరికి వచ్చేటప్పటికి అది వేరుగా ఉంటుంది. అది మనం అర్థం చేసుకుంటే శివతత్వం ఎంత సులభతత్వం మనకు అర్థమవుతుంది. శివుడిని మనకు ఎప్పుడో ఒక మహర్షి రాసినటువంటి, ఒక మహాత్ముడు రాసినటువంటి పద్యం నాకు అత్యంత ఇష్టమైనటువంటి పద్యం అది. నీలకంఠుని శిరముపై నీళ్లు చల్లి, ఏమి లేదు కాసిన నీళ్లు, స్వామి ఇదిగో నీ పాదాలకు నమస్కారం, అభిషేకం చేస్తున్నా, ఓం నమ శివాయ. ఇంకో గొప్ప మంత్రం కూడా అక్కర్లేదు, అదే పరమోత్కృష్టమైనటువంటి మంత్రం ఓం నమ శివాయ అని. నీలకంఠుని శిరముపై నీళ్లు చల్లి పత్తి రిసుమంతనెవ్వడు పారవైచు, ఒక్క మారేడు దళం, స్వామి నీకు నేను ఇంతకంటే నేనేమి అర్పించగలను, నాకంత స్తోమత ఉందా అని ఒక చిన్న మారేడు దళం ఆయన మీద పెట్టి చేసినట్లయితే ఇదే పూజ. ఒక గ్లాసుడు నీళ్లు పోసి ఓం నమ శివాయ అని శివలింగం మీద ఒక మారేడు దళం కనుక ఆయన మీద పెడితే కామధేనువు వాడింటి గాడిపసరా అన్నాడు. కామధేను అంటే మనిషికి కావలసిన, మనిషి ఏంటండి, కామధేను అంటే దేవత, అది సంబంధించినటువంటి ఆవు. అటువంటి కామధేనువు సమస్త కోరికలు సృష్టిలో ఉన్నటువంటి సమస్త జీవులకి తీర్చగలిగినటువంటి కామధేనువు వాడింటి గాడిపసరా, వాడి దొడ్లో కట్టేసిన ఆవు అన్నాడు ఆయన. ఇంకేం కావాలి అంతకంటే? మల్ల సురశాఖ వానింటి మల్లె చెట్టు, కామధేనువు కల్పవృక్షం అని రెండు చెప్తారు. ఈ రెండు ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళ సమస్త కోరికలు, అంటే ఇటు మనం ఇహలోకంలో గాని పరలోకంలో గాని ఎక్కడ కావాలన్నా నీకు ఎటువంటి నీ కోరికలన్నీ నెరవేర్చి నిన్ను పూర్ణత్వం వైపు తీసుకెళ్లేటటువంటి ఈ రెండూ కూడా, నీ ఇంట్లో ఒక మల్లె చెట్టు ఎలా ఉంటుందో, నీ దొడ్లో కట్టేసినటువంటి ఒక ఆవు ఎలా ఉంటుందో అంత సులభతరం చేసేటటువంటి తత్వం శివతత్వం. ఆ తత్వంతో మనం నిరంతరం కావాల్సినటువంటి అనుసంధానాన్ని కలిగించేటటువంటి కాలం ఈ పర్టికులర్ కార్తీక మాసం. సరే, కార్తీక పురాణం రకరకాలుగా మనకు అవన్నీ ఉన్నాయి, అటు వెళ్తే అది వేరే రకంగా ఉంటుందన్నమాట. సో ఇన్ని రకాలుగా మనం ఈ కార్తీక మాసంలో శివుడికి కానీ విష్ణువుకి కానీ, మరి అలాగే కార్తికేయుడు అంటే కుమారస్వామి, ఆయనకి చేసేటటువంటి పూజలు ఎంతో విశిష్టం అంటే నిన్ను ఆ వైపు నడిపిస్తాయి. ఏమండి ఈ పూజ చేస్తే చాలా మంచిదండి, ఏం మంచిది అసలు? మంచిదంటే దానికి అర్థం చెప్పండి ఎవరైనా సరే. మంచిదంటే నీకు ఒక మంచి అనుభూతినిస్తుంది. ఏమండి నేను పూజ చేసేది కాబట్టి ఏదో బ్రహ్మాండం బదులైపోతుంది, అవుతుందో అవదో పక్కన పెట్టేయండి, కానీ నీకు ఒక చక్కటి అనుభూతి వస్తుంది. ఆ పూజ చేసినప్పుడు నీ మనసు కరుగుతుంది. నీ మనసు ఎప్పుడైతే కరుగుతుందో నీకు తెలియకుండానే నీ హృదయం కరుగుతుంది. ఆ కరిగిన హృదయం నీ కళ్ళమ్మట నీళ్లుగా బయటకు వస్తుంది. అందుకే ఏదైనా ఒక చక్కటి అనుభూతి కలిగినప్పుడు కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తాయి. బాగా నవ్వినా కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి, బాధ కలిగినా కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి. అదే దేవుని ముందు కూర్చొని ప్రభు స్వామి నా పరిస్థితి ఇది, నన్ను నడిపించు, నన్ను కాపాడు, నాకు కావాల్సినటువంటి జ్ఞానాన్ని అందించు, నాలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించు అని మనం ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, అందులో లీనమైపోతామో, అప్పుడు మనకు తెలియకుండానే మన కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి. అటువంటి ఒక విశిష్టమైనటువంటి అనుభూతుల్ని పొందడానికి ఈ కాలం మనకి ఎంతో ఉపయోగపడుతుంది. అది అందరూ సద్వినియోగం చేసుకోవాలి. అలా సద్వినియోగం చేసుకోవడం కోసమే మనకి కార్తీక మాసం కానీ అనేక రకాలైనటువంటి ఈ రకరకాలైనటువంటి వాటన్నిటిని మనకు పెద్దలు అందించారు. ఎందుకు అందించారు? వాళ్ళు ఆ అనుభూతుల్ని పొందారు. ఒక ఆయన స్వీట్ తయారు చేశాడు, ఆయన ఆ స్వీట్ని తిన్నాడు, తిని ఇది బాగుంటుందిరా నీకు ఇచ్చాడు. తిన్నవాడికి బాగుంటుంది, తిననివాడికి ఏం బాగుంటుంది? బాగోదు కదా. కాబట్టి మనం ఈ కార్తీక మాసంలో శివతత్వంలో లీనమయ్యి, శివతత్వంతో ముడిపడి,
శివతత్వమే మన నుంచి పనిచేసేటట్లుగా మన సాధన ముందుకు సాగాలి. అలా మనకు ముందుకు సాధన సాగుతూ ఉంటే ఒక విశిష్టమైనటువంటి అనుభూతి మనకి విభూతిలాగా మనకు మిగులుతుంది. విభూతి అంటే ఏమి లేదండి, ఆ విశిష్టమైనటువంటి అనుభూతే విభూతి. ఆ క్వశ్చన్ కూడా వేస్తాడు, స్వామి నువ్వు ఎందుకు విభూతి ధరించావని శివుడిని సత్యనారాయణ మా ఊళ్ళో మహాశివుల్లో అడిగితే చెప్తాడు, అత్త అందులోంచే పుట్టింది అందులోకే పోతుంది కాబట్టి నేను దాన్ని ధరిస్తాను అని చెప్తాడు. మీరు చాలా లౌక్యం అంటే ఆయన చెప్తాడనమాట, అంతా నేనే ఉన్నవాడికి నాకు లౌక్యం ఏమిటి అంటాడు. చాలా బాగుంటాయి డైలాగులు, చూడండి, అది మనకు మంచి అనుభూతినిస్తుంది. అలా అందరూ అనుభూతి పొందాలని, వారు ఈ సాధనలో కొనసాగాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ మరొకసారి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వచ్చే వారం కలుద్దాం. జై గురుదేవ్.